హాయ్ అండి. ఇవాళ మెంతికూర పప్పు, క్యాబేజీ పువ్వు ఉంటుంది కదా, క్యాబేజీ పువ్వు, గోబీ పువ్వు ఆకులు పచ్చడి చూపిస్తాను. కాడలతో కూర వండుతారు కానీ నేను ఆ ఉట్టి ఆకులే పచ్చడి చేస్తాను. రెండు చూపిస్తాను మీకు. నిన్న అదే గోబీ రెండు పువ్వులు తెచ్చాను. దాన్ని అది తీసి ఆకులన్నీ ఇలా తీసాను. కాడలు కూర వండుతారు, నేనైతే ఇప్పుడు కాడలు పారేస్తాను. ఖాళీ ఆకులు ఉన్నాయి కదా, ఆకులు శుభ్రంగా తరిగి కడిగేసి పచ్చడి చేస్తాను. చాలా బాగుంటుంది. పప్పు అన్నంలో ఇలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. చూడండి, శుభ్రంగా ఆకులు తీసేసి కాడలు అయితే పారేస్తాను. కాడలు కూడా పచ్చడి కూర వండుకుంటారు, పచ్చడి చేస్తారు. నేను ఆకులతో రెండు చూపిస్తాను. ఈ ఆకులు శుభ్రంగా ఆకులు తీసేసి సన్నగా తరిగేసి శుభ్రం కడిగేసి రాత్రే ఆరబెట్టేసాను. ఆకులు నీరంతా పోగొట్టేసాను. హాయ్ అండి, రెండు చూపిస్తాను. ఇప్పుడు మూకుడు పెడదాం. ఇందులో 3 చెంచాలు నూనె వేస్తాను. ఇక్కడేమో కందిపప్పు, టమాటా, మెంతి ఆకు పప్పు కుక్కర్ పెట్టాను. చల్లారిపోయిన కుక్కరు, అది చూపిస్తాను. ఇవాళ 2 ఆకులతోనే సంబంధించినవి. ఆకుతో పప్పు, మెంతాకు పప్పు, ఫుల్ గోబీ ఆకు పచ్చడి. చలికాలం కదా, ఎలాగైనా పచ్చడి చేసినా టేస్టీగా ఉంటాయి. ఇలాగా క్యాబేజీ పచ్చడి, అన్ని పచ్చళ్ళు చూపించాను కదా నేను. 3 చెంచాలు నూనె పోసాక ఇందులోకి ముందు పచ్చడికి పోపు వేచాలి. రండి, ఫస్ట్ ఏమో 2 చెంచాలేమో మినపప్పు, ఒక 2 చెంచాలు, చిన్న చెంచావే 2 చెంచాలు శనగపప్పు, కొంచెం మిరియాలు, ఒక 5-6 మిరియాలు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, అంతే. ఇవి ఇప్పుడు బాగా వేచి ఇందులో పచ్చిమిర్చి వేస్తాను. కారం కూడా వేయాలి, ఎందుకంటే పచ్చడిలో కొంచెం కారం ఉండాలండి. ఆకు శుభ్రంగా తరిగేసి కడిగేసాను. ఆరిపోయి ఉన్నది ఆకు. రాత్రే కడిగేసాను, ఆరబెట్టి ఉంచాను. ఇప్పుడు ఇది వేగుతున్నది కదా, ఇందులో ఇన్ని పచ్చిమిర్చాలు, ఒక 15 దగ్గర పచ్చిమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరిగేసాను. వెల్లుల్లి కూడా ఒక 6-7 రెబ్బలు వేసాను. ఇవి శుభ్రంగా వేగాలి. పప్పులు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేగాక చూపిస్తాను. చింతపండేమో ఒక నిమ్మకాయ సైజు, నిమ్మకాయ కంటే ఎక్కువగానే చింతపండు, ఎందుకంటే కొంచెం మెంతి పప్పులో కూడా కొంచెం పులుపు వేయాలి. టమాటా వేసినా ఒక పిసరు పులుపు వేయాలి, బాగుంటుంది ఈ చింతపండు పులుపు. కందిపప్పులో మెంతాకుతో పప్పు చేశాను. ఇది వేగాక తీసేస్తాను. ఇందులో నేను బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక దాంట్లో తీసేసి ఇందులోనే నూనె వేసి కొంచెం వేచుతాను. ఇది సరిపోతే మూకుట్లో వేచుతాను. ఫస్ట్ అయితే ఇది నూనెదే కదా, ఇందులో వేసి చూద్దాం సరిపోతుందో లేదో. ఆకు సరిపోతే తీసి మూకుట్లో వేసి వేచుతాను. అంతట్లో పోపు వేచాను కదా పచ్చడిలోకి, అది చల్లారుతుంది. ఇప్పుడు ఆకుకూరలు చాలా బాగుంటున్నాయి. 20 రూపాయలు కట్టలు చెప్పని ఇస్తున్నారు. బాగున్నాయి, ఫ్రెష్గాను. అందుకే చలికాలమే. ఇందులో చూస్తాను, వేగితే వేగిన, లేకపోతే మూకుట్లో వేసి వేచేస్తాను. అన్ని రకాల ఆకులు వస్తున్నాయి పచ్చళ్ళకి, బాగుంటాయండి. ముల్లంగి ఆకు, ముల్లంగి పచ్చడి చూపించాను కదా, ఆకును ముల్లంగి. ఇది క్యాబేజీ పచ్చడి చూపించాను, బీరకాయ చూపించాను. ఇదేమో ఇది చూపించలేదు, గోబీ పువ్వు ఆకు. శుభ్రంగా సన్నగా తరిగి కడిగేసి రాత్రే ఉంచేసాను నేను, ఆరిపోయింది. ఇప్పుడు ఇది వేగుతుంది. ఇందులో వేగితే వేగిన, లేకపోతే మళ్ళీ మూకుడులో వేసి వేసేస్తాను. ఇప్పుడు అది వేగుతుంది అటు. ఇదేమో
మెంతి కూర పప్పు కుక్కర్ విజిల్ కొట్టేసాను. 3 విజిల్లో మెత్తగా ఉడికిపోయింది చూడు. మెంతి కూర, పచ్చిమిర్చి, టమాటా, 2 టమాటాలు వేసాను. ఇప్పుడు శుభ్రంగా ఇనిపేద్దాం. ఇక చూసారు కదా, చాలా బాగుంటుంది మెంతాకు. మెంతాకు రొట్టెల్లో వేసుకున్న, పప్పు వండిన, ఆ దుంపలు మెంతాకు కూర వండిన, మెంతి కూర పచ్చడి చేసిన, ఎన్ని రకాలో చేసుకోవచ్చు. చూడు, నేనైతే పప్పు వండాను. పచ్చడి ఉంది కనుక పప్పు వండాను. ఇవాళ పప్పు, పచ్చడి, అన్నమే. శుభ్రంగా ఎనిపేద్దాం. ఇందులో ఎనిపిసాక చూపిస్తాను. ఇందులో కొంచెం చింతపండు మగ్గేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇగో ఇందులోకి ఇంత చింతపండు కొంచెం శుభ్రం కడిగేసి నానబెట్టి ఉంచాను. ఇగో ఈ మాత్రం చింతపండు ఇందులోకి పడుతుంది. ఇగో ఈ మాత్రం. ఇందులో కొంచెం చింతపండు ఎక్కువే ఉండాలి. ఇప్పుడు కొంచెం చింతపండు ఏమో విసిరికాయ అంతా నానబెట్టి మగ్గు తీసి ఇప్పుడు పప్పులో వేద్దాం. చాలా బాగుంటుంది. చూపిస్తాను రండి. పప్పులో ఎనిపేసి చాలా బాగుంటుంది మెంతికూర పప్పు. ఇందులో కూడా ఇంత చింతపండు మగ్గు వేద్దాం. చలికాలం వంటలు చేయడానికి బాగుంటాయి, ఎందుకంటే కూరలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఇక కొంచెమే చింతపండు మగ్గేయాలి అంతే, చాలు. ఇది కొంచెం ఉన్నది కదా పచ్చడి, అది పచ్చడిలో వేసి రుబ్బేయడమే. ఎందుకంటే ఆకులోకి పచ్చడి కావాలి. అక్కడ ఆకు కూడా వేగుతున్నది. ఇప్పుడు ఇందులో పసుపు, ఇది కారం, ఉప్పు వేయాలి. గ్యాస్ వెలిగిద్దాం. ఇది బాగా కొంచెం మరగనిద్దాం. ఉప్పు, పసుపు, కారం వేద్దాము. అక్కడేమో ఆకు వేగుతున్నది. కొంచెం కారం వేద్దాం. పప్పు బాగుంటుంది కొంచెం కారం, మెంతి కదా, అందుకే కారం పడాలి. కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇది కూడా వేగిపోతున్నది. ఇది వేగాలి, వేగిపోతున్నది కాదు, శుభ్రంగా వేగాలి. బాగా వేగి కొంచెం అయ్యాక అప్పుడు పచ్చడికి. ఈలో పప్పు మరిగిపోతుంది. 2 వీడియోలు ఒకసారి చేయిస్తాను, పప్పు పచ్చడి అని. ఎలాగా ఉడికించాను కదా, అందుకు. ఇప్పుడు శుభ్రంగా కలిపేస్తే మరుగుతుంది. చూపిస్తాను రండి. ఇగో పప్పు, మెంతికూర పప్పు. ఇంక ఇందులో నీళ్ళు ఏం పొయ్యక్కర్లేదు. నేను ఎంత నీళ్ళు పోసి ఉడికించానో అంతే. కొంచెం గట్టిగానే ఉంటుంది పప్పు. చూసారు కదా, కొంచెం ఉడకనిస్తాను, బస్ చాలు, అయిపోయినట్టు. మెత్తగా అయిపోయింది. మెంతాకు ఉడికిపోయింది శుభ్రంగా. ఎప్పుడైనా పప్పు అవి స్టీల్ కుక్కర్లోనే వండుకోండి, అన్నం పప్పు అవిను. చూసారు కదా, పప్పు అయిపోయింది. రండి, ఇది ఇప్పుడు ఇది వేగుతున్నది. ఇది పొడిగా వేగాలి. వేగాక చూపిస్తాను. ఇది శుభ్రంగా దగ్గరగా వేగిపోవాలి ఆకు. ఇగో ఇలా ఇగో ఇప్పుడు ఇది వేసాను కదా, ఇందులో ఇది రుబ్బాలి. ఇప్పుడు ముందు అది రుబ్బేస్తాను, తర్వాత ఆకు చల్లారిక రుబ్బుతాను. ముందు పప్పులు రుబ్బేస్తాను, అదే పోపు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు. చూపిస్తాను రండి. ఇక చూడండి, ఇప్పుడు పప్పులు రుబ్బుదాం. శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసి రుబ్బుదాం. చింతపండు ఇందులో వేసేద్దాం. చాలా బాగుంటుందండి పచ్చడి. చలికాలం ఏ పచ్చళ్ళైనా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి కదా, అందుకు.
టేస్టీ టేస్టీ ఫుల్ గోబీ ఆకుల పచ్చడి. అందరూ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు వీడియోలు వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేస్తాను సరిపడా. కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసి మెత్తగా ఇలాగే పొడి కొట్టేద్దాం. నీళ్ళు పోసుకొని రుబ్బిది ఉంటే ఒక 2 రోజులే ఉంటుంది. నీళ్ళు ఇలా నలిపోతుంది ఆకు కదా, ఇది ముందు పొడి కొట్టేద్దాం. నూనెలో వేచాం కదా, పొడి కొట్టేగా చూపిస్తా. ఇగో చూడండి, ఇలాగా కచ్చా పక్క రుబ్బేసాను. ఇప్పుడు ఇందులో ఈ ఆకు అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ఆకు వేసి శుభ్రంగా మెత్తగా నూరేస్తాను. ఇందులో ఒక్క పిసరు బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క వేయాలండి, టేస్ట్ బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క. రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది మెత్తగా రుబ్బేస్తాను, రుబ్బేగా చూపిస్తాను. ఇప్పుడు రుబ్బేసాక నేను చిన్న బెల్లం ముక్క వేస్తాను, అంటే పొడిలాగా పప్పిస్తాను. చిన్న బెల్లం వేసి చూపిస్తాను, రండి చూపిస్తాను, ఉండండి. ఇప్పుడు పోపు వేయాలి కదా, ఇప్పుడు పోపులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంతే పోపు. ఇంకా పోపులో శనగపప్పు వేయొద్దు, ధనియాలు వేయవద్దు. 4 మెంతి గింజలు పోపులో పడేయాలి, ఎందుకంటే వాసన బాగుంటుంది. పోపుకైనా రుబ్బడానికైనా మెంతులు ఉండాలండి. పోపులో తప్పకుండా మెంతులు వేసుకోండి, చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తూ ఉంటుంది మెంతులు వేస్తే. జీలకర్ర, ఆవాలు, మెంతులు 4 గింజలు, ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు. ఇదో ఇప్పుడు పోపు బాగా వేగనిచ్చాక ఇది పోపులో పడేసి కలిపేద్దాం. ఎక్కడైనా ఇటు అటు తాడు ఏమైనా ఉంటే శుభ్రం పోతుంది. ఇదో పోపు చూసారు కదా, పోపు వేగింది. కొంచెం వేగాక కొంచెం బెల్లం వేసాను అందులో ఒక పచ్చడి మీద. ఇప్పుడు కలువ వేద్దాం. ఇక కొంచెం బెల్లం ముక్క పడేసాను నేను, అవి కొంచెం. ఇప్పుడు ఇందులోకి వేసి బాగా పోపులో కలిపేద్దాం, ఆ బెల్లం అంతా కరిగిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్టీ టేస్టీ ఫుల్ గోబీ ఆకుల పచ్చడి. వేడివేడి అన్నంలో మెంతంకూర పప్పు వేసుకుని పచ్చడి నంచుకుని, లేకపోతే పచ్చడి కలుపుకుని తింటే భలే ఉంటుందండి పచ్చడి. చూసారు కదా, ఆ పోపులో ఇదేసి దగ్గరగా కలిపేది. ఆ నూనె అన్నీ ఉంటే ఇందులోకి వచ్చేస్తుంది. చూసారా, శుభ్రంగా దగ్గరగా కలిపేద్దాం. చాలా బాగుంటుంది పచ్చడి. 2 గిన్నెలో తీసేద్దాం. వారం రోజులైనా ఇంత పాడవదు పచ్చడి. ఎక్కడ తడి లేదు కదా, శుభ్రంగా తడి ఆరబెట్టాను, పచ్చడి ఉంటుందండి. ఉప్మాలోకి, అట్లలోకి తీసుకో. చూసారా, రండి చూద్దాం. పచ్చడి, పప్పు, అన్నం, పెరుగు ఎలాగా ఉండనే ఉంది, ఆవకాయ ఎలాగా ఉండనే ఉంది. చూడండి, పచ్చడి, మెంతికూర పప్పు, కందిపప్పు, మెంతికూర పప్పు, వేడి వేడి అన్నం, దీంతో పాటు ఆవకాయ.
పెరుగు. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి చేసుకుని తినండి, ఎలా ఉందో చెప్పండి, లేకపోతే రండి తిందాం అందరూ. థ్యాంక్ యూ.